ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే మణికంఠ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో మనం అందరం చూసాం. చాలా సర్ప్రైజెస్, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. సో మరి ఇప్పుడు విశ్వావస నామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా? అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికే చాలా సంఘటనలు మనం జరిగాయి, మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి గురుగారు? చాలా ముఖ్యమైన ప్రశ్న, ప్రజలకు సంబంధించిన ప్రశ్న అడిగారు. ఇంట్లో ప్రధానంగా ఏంటంటే క్రోధినామ సంవత్సరంతో కంపేర్ చేస్తే విశ్వావసనామ సంవత్సరం కొంతవరకు బెటర్. అంత భయంకరంగా అయితే ఉండబోదు. బెస్ట్ కాదు, బెటర్, మంచిగా జరుగుతుందని చెప్పచ్చు. అట్లాగే అందులో మనకి రాజు, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇవన్నీ కూడా సూర్యుడు. ఆయన గ్రహరాజు వచ్చేసి సూర్యభగవానుడు ఈ సంవత్సరం అయ్యాడు. అట్లాగే మనకి రసాధిపతి ఏమో శని, నీరసాధిపతి బుధుడు అయ్యాడు. అదే సస్యాలకి గురుడు అంటే శుభగ్రహం అనమాట. ఆయన సస్యాలకి మనకి ఇబ్బంది లేకుండా మంచి రేటు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగేంటంటే ఈ కుజుడు ధాన్యాలకి ఏంటంటే అధిపతి అయినప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధంగా, అంటే మీకు మా అగ్రికల్చర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఈ కందులు, ఈ రాగులు, ఎర్రని ధాన్యాలు కుజ సంబంధం. ఏంటంటే మన నవగ్రహాలు పూజ చేసేటప్పుడు కూడా కుజుడికి కందుల్ని ధాన్యం దానం చేయటం కానీ అవి పెడతాం అన్నమాట. అలా ఏంటంటే లేకపోతే రాగి చెంబు పెడతాం. అట్లా ఏంటంటే ఈ ఎర్రని సంబంధమైనవి, రక్త సంబంధమైనవి ఇవన్నీ ఏంటంటే అవి బాగా వృద్ధి అవుతాయి. అంటే కందులకి మంచి డిమాండ్ ఉంటుంది, కందులు సస్యాలు బాగా పండుతాయి. కాకపోతే ఏంటంటే ఈ వర్షాధిపతి ఏమవుతుందంటే 9 వంతులే వచ్చేసేమో కొండల మీద, 9 వంతులు సముద్రంలో కలిసి కేవలం 2 వంతులే భూమి మీద కుదరటం వల్ల కొంటే ఈ స్కేర్సిటీ, వాటర్ స్కేర్సిటీ లాంటిది వచ్చి పంట తక్కువగా పండుతుంది కానీ రేటు బ్రహ్మాండంగా వస్తుంది. అది వ్యవసాయ సోదరులకి చెప్పేటువంటిది. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు వీరు బ్రహ్మంగారిది అంటే ఏంటంటే నేను ముందుగా స్మరించుకోవాల్సింది ఏంటంటే పూజ్య గురుదేవులు మా గురువుగారు డాక్టర్ ఎకిరాల వేదవ్యాస్ గారు. ఆయనతో ఎక్కువ బాగా పాపులర్. ఇప్పుడు భరద్వాజ గారితో కనుక సాయిబాబా ఏపీలో తెలియడానికి కారణం భరద్వాజ గారే. అలాగే ఈ ద్వాదశ స్కందంలో ఉన్నటువంటి అంటే భాగవతం లేదా ఏకాదశ స్కందం దాకా, కృష్ణుడు పుట్టినప్పటి నిధ్యానం దాకా ఇవి బాగా ఎంజాయ్మెంట్గా చదువుతారు. ఈ ద్వాదశ స్కందంలో భవిష్య పురాణం అని ఉంది. అంటే రాబోయేటువంటి జనరేషన్ ఎలా జరుగుతుంది, అంటే ఈశపుత్రుడు అనేవాడు వస్తారని, ఇలా రకరకాల మతాలు వస్తాయని, ముస్లిమ్స్ వస్తారని, ఇవన్నీ కూడా భవిష్య పురాణంలో ఎప్పుడో రాసున్నాయి. అంటే భాగవతంలో ద్వాదశ స్కందంలో చివరి భవిష్య పురాణం ఉంటుంది. దాంట్లో ఇట్లా మేచ్చ జాతి వాళ్ళు వచ్చి పోషిస్తారని, తర్వాత ఇంక అందులో దారుణంగా చెప్పినవి ఏంటంటే 3 అమ్మల్ని అమ్మేసుకుంటారని, అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి. పూర్వం ఏంటంటే మనకి పాత రోజుల్లో వచ్చేసి ఏంటంటే ఊర్లోకి ఎవరు వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టేవాళ్ళు. ఇంటికి వెళ్తే అమ్మ నేను ఇట్లా బలానా ఊరి నుంచి వచ్చానంటే మా ఇంటికి రండి పెడతాము, లేదా బలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి కరణం గారి ఇంటికి వెళ్ళండి భోజనం పెడతారని చెప్పేవాడు. అట్లాగే ఎప్పుడు కూడా విద్య కూడా ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళి గురుకులాలు ఉండేవి. వెళ్ళి గురువు గారి శుశ్రూష చేసుకుంటూ వాళ్ళకి ఏం చేశారంటే కొత్తగా పంట వచ్చిందనుకోండి, ఒకళ్ళకి పళ్ళు ఇస్తే పళ్ళు ఇస్తారు, వాళ్ళకి పాడి ఉంటే పాడి ఇస్తారు, ధాన్యం వస్తే ధాన్యం ఇస్తారు, వాళ్ళంటే కూరగాయలు పెడితే కూరగాయలు ఇస్తారు. లేదా కొంతమంది ఇంట్లో వెళ్ళి సేవ చేసి పెడతారు. ఏదైనా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉన్నప్పుడు నేను వచ్చి చేస్తారని, పందిళ్ళు కడతానని చేస్తున్నాను. అలా చేస్తూ విద్య ఉచితంగా చెప్పేవాళ్ళు. అంటే సరస్వతీదేవికి ఆ వాల్యూ ఉండేది. తర్వాత ఈ వడ్డీ వ్యాపారం అనేది కూడా లేదు. ఇది మీకు కృష్ణుడు దగ్గర ఉన్నప్పుడే ఈ డిస్కషన్ వస్తుందన్నమాట. వడ్డీ వ్యాపారం అనేది వస్తాగానే రాజ్యసభకి వచ్చేసరికి ఇదేమిటి, డబ్బులు తీసుకుని దానికి వడ్డీ ఏమిటి అంటే ఇదేదో కలి లక్షణాలుగా ఉన్నాయి, నాకేదో దుష్ట సంకేతాలు వస్తున్నాయంటే అప్పుడు అర్జునుడు అక్కడికి పంపించుంటాడు. అక్కడ కృష్ణ నిర్యాణం అయ్యేదాకా కలి అడుగు పెట్టడానికి కంగారు పడుతుంటాడు. అటువంటిది కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత ఇట్లాంటివన్నీ ఆయన చూస్తాడనమాట. అట్లాగే మీకు ప్రశ్నలు కొన్ని అడుగుతాడు వీళ్ళందరినీ బంధించి ఒక ఆయన యక్షుడు. ఈ యక్ష ప్రశ్నలు చదివేటప్పుడు కూడా ఓహో కలి లక్షణాలు ఇలా ఉంటాయా అన్నప్పుడు ఏంటంటే మనకి ఏదో అంటారు, మనకి కొన్ని యక్ష ప్రశ్నలు వస్తాయి. ఏంటంటే మామూలుగా ఏంటంటే నోటితో ఆహారం తీసుకుంటూ వెనక నుంచి వేస్తాం కదా, అలా కాకుండా కలిలో పేడ తింటూ వెనక నుంచి ఆహారం స్వీకరించేది ఏదంటే దానికి ఏంటి ఇండైరెక్ట్గా ఇప్పుడు ఈ బ్రైబ్ అనేది బాగా పెరుగుతుంది ప్రపంచంలో. అక్రమమైందేమో
స్వీకరిస్తాడు. నోటితోనేమో ఈ బూతులు ఇవన్నీ అన్నెసరీ అవన్నీ ఏంటంటే అంటే వల్గర్ లాంగ్వేజ్ వాగుతూ ఇలా వస్తారు, అబ్యూస్ చేయడం, ఇటువంటి లక్షణాలన్నీ కల్లో వస్తాయి. తర్వాత ఏంటంటే ఒక మణుగు బంగారానికి మణుగు బరువుకి కానీ వేస్తే తూగుతుందని మనకి తులాభారంలో కృష్ణుడు చెప్పినట్టుగా అది ఏమిటయ్యా అని ధర్మరాజుని అడిగినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే గుర్రాల వ్యాపారం క్వశ్చన్లు వేయడానికి వెళ్తే ఒక్కడు వెళ్తాడు, ఫస్ట్ నా కొడుకు వెళ్తాడు, ఆయనకి బాగా గుర్రాలంటే బాగా ఇష్టం సహదేవుడు. వీళ్ళకి వెళ్ళి అక్కడ బంధించి నాకు అడిగిన ప్రశ్నలు అయిపోతే నా గీతలో ఉండాలంటాడు. మొత్తం పాండవుల్లో 4 అందులో ఇరుక్కుపోతారు చెప్పలేక. చివరికి ధర్మరాజు ఏమయ్యారు తమ్ముళ్ళందరూ వీళ్ళ మంచి వీరులు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు కట్టుబడలేదు, ఒక ఆయన కట్టేసారు, ఆయన కట్టేయడం ఏంటి నా బొంద అంటే లేదండి ఇట్లా క్వశ్చన్ అడిగారు, ధర్మం ఆయన కట్టుబడి ఉన్నారు, మాటకు కట్టుబడి అక్కడ ఉండిపోయారని చెప్తే అప్పుడు వెళ్తే ఇవన్నీ అడుగుతున్నాడు. అంటే మణుగు బరువుకి కాని బరువు వస్తుందంటే కలియుగంలో నామస్మరణతోనే. అంటే ఇప్పుడు కృతయుగే రంగనాథశ్చ త్రేతాయుగే రఘునంద ద్వాపరే వాసుదేవస కలో వెంకటనాయక అని ఎవరైతే ఏ యుగంలో ఎవరైతే మనకి ఇలవెలుపుగా చూస్తారన్నారో అలా కలిలో నామస్మరణ, ఒక దాంట్లో తపస్సుంది, ఒక దాంట్లో యజ్ఞయాగాదులు ఉన్నాయి, ఒక దాంట్లో పూజలు వ్రతాలు. మన కలిలో జస్ట్ హరే రామ్ అను, హరే కృష్ణను అలా అనుకున్నా కానీ నామస్మరణతోనే బుద్ధి పొందుతారంటే కానీ అంత పుణ్యం చేసినా సరే కలియుగంలో వాడిని ఒడ్డునేస్తారు. ఇట్లాంటివన్నీ ఎక్సెప్షన్స్. అట్లాగే మీకు బ్రహ్మంగారి దాంట్లో కూడా అంటే మా గురువు గారు వేదవ్యాస గారు ఫస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆయన కర్నూలులో సబ్ కలెక్టర్ చేసేటప్పుడు కారులో వెళ్తున్నారు. వెళుతుంటే ఏంటంటే అందరూ అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే ఏం లేదండి పంది కడుపున ఏనుగు పుట్టింది అన్నారు. విషయం ఏంటంటే ఈయన ఐఏఎస్ కాకముందు లయోలా కాలేజీలో గుంటూరులో జువాలజీ లెక్చరర్ చేశారు, అంటే జంతుశాస్త్రం చేశారు. జంతుశాస్త్రంలో ఒక స్పీసీస్కి ఇన్ని క్రోమోజోమ్స్ ఉంటే ఆ వ్యక్తే పుడుతుంది తప్పితే ఇంకోటి పుట్టరు. మనకి ఈ బాడీ రావడానికి ఆ క్రోమోజోమ్ లెక్క ప్రకారం ఈ కాళ్ళు ఇలా తల ఇలా బాడీ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఏమిటా అని వెళ్ళి సరే ఇట్లా పుట్టిందంటే ఏమిటా అని వెళ్ళి చూస్తే ఈ పందికి ఏంటంటే ముక్కు కొంచెం పొడుగ్గా వచ్చి షేపు కొంచెం నునుపుదేలు ఉంది, దాన్ని ఏనుగు పుట్టిందని వీళ్ళందరూ అనుకుంటుంటే ఏంట్రా ఇది ట్రాఫిక్ ఎప్పుడు జామ్ అవుతుందంటే అయిపోతుందండి కూర్చోండి సార్ మీరు అని డ్రైవర్ చెప్పాడు. ఈలో పక్కన బుక్ స్టాల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉంది. జస్ట్ అలా తీసుకుని ఓపెన్ చేయంగానే ఇదే పదం ఉంది ఆయన కలియుగంలో పంది గడుపున ఏనుగు పుట్టేను అని. ఒక్కసారి ఆయన స్టన్ అసలు ఏంటి ఎవరు ఏంటని చూస్తే ఆయన ఒక పామరుడు అండి, ఇక్కడ కందిమలాయపల్లిలో ఉన్నారు, బగనానపల్లిలో ఇక్కడ గుహలో కూర్చుని చెప్తున్నారంటే ఇదేంటా కాలజ్ఞానం అని చెబుతున్నాడు. ఈయన ఎవరయ్యా అంటే ఇక్కడ ఉన్నారండి కందిమలాయపల్లిలో ఒక ఆయన పామరుడు అంటే ఆయన బాగా ఇవన్నీ చెప్తుంటారు, విశ్వబ్రాహ్మణ ఇదిలో చేశారు, ఆయన బాగా పాపులర్ అని చెప్తే అసలు ఈయన యాజ్ ఏ జువాలజీ లెక్చరర్ ఏది ఐఏఎస్ కాకముందు అసలు ఈ క్రోమోజోమ్ ప్రకారం ఈ పంది గడుపున ఏనుగు పుట్టడం ఏంటి ఇంపాసిబుల్ థింగ్ కదా అనుకుంటున్నారు. ఈలో డ్రైవర్ వచ్చి చెప్పాడు ఏమిటయా అంటే ఇట్లా పంది గడుపున ఏనుగు పుట్టిందండి, దానికోసం వెళ్ళి చూస్తున్నారు వీళ్ళందరూ అనేసరికి ఒకసారి స్టన్ అయ్యి ఇదేంటి యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే భగవత్ సంబల్గా జరిగిందా, నా ఈ పుస్తకం నా చేతిలోకి రావడం ఏంటి, వెంటనే డబ్బులు ఇచ్చేసి ఎంత అని అడిగేసి తీసేసుకుని కాళ్ళ పెట్టుకుని వెళ్ళి చూసి వచ్చారు. ఈ పందికి ఏంటంటే ఈ ముట్టే ఉంటుంది బాగా పొడుగ్గా వచ్చి అబ్నార్మల్గా గ్రోత్ అయిందనమాట, అంటే ఎక్కువ సెల్స్ మల్టిప్లై అయ్యి అది వచ్చి కొంచెం నదరగా లావుగా ఉండేసరికి అది ఏనుగులాగా షేప్లో ఉందని అందరూ చూడటానికి వస్తున్నారనేసరికి అప్పుడు ఆయన టర్న్ అయ్యి అసలు ఈయన ఏంటి, ఈయన చరిత్ర ఏమిటి, ఈయన ఎక్కడున్నాడు అని అక్కడికి వెళ్ళటము చూడటము, తర్వాత అక్కడ తాళపత్ర గ్రంథాలు ఈయన ఏంటంటే దీంట్లో కూడా చేయటం వల్ల మనకి గవర్నమెంట్లో ఆ పత్రాలు అవి తెప్పించుకుని చదవటము, తాళపత్ర గ్రంథాలు అవి చదివినప్పుడు ఏంటంటే ఆయన యాక్చువల్గా కొంచెం పామరుడు. మనకి ఆయన రాసేవన్నీ ఏంటంటే మనకి మనం టీవీలో విజువల్గా చూస్తుంటే ఎలా ఉంటే కనిపిస్తుందని చెప్తున్నాడు. అంటే ఆయన పదాలు ఎలా ఉంటాయంటే ఆకాశంలో ఇనప కోడి నిప్పులు కక్కేను అంటాడు. అంటే ఏంటంటే ఆయన ఈ ప్లైన్స్తో బాంబింగ్ చేయడం చూశాడు, అంటే రాబోయే భవిష్యత్తులో చూసినప్పుడు ఏంటంటే అది ఆ కోడి షేపులో ఉందిలా అది నిప్పులు కక్కుతోంది అని ఇనప కోడి ముక్కులు కక్కాను మీల్స్ ఏంటంటే మనకి వీటిలో ర్యాకెట్స్లో వెళ్ళేసి బాంబింగ్ అది చేస్తారు అని చెప్పడం అనమాట. అట్లాగేంటంటే ఆడవాళ్ళు దేశాలు ఏలేరు అంటే ఈ జరగబోయేవన్నీ కూడా కంటితో చూసినట్టుగా ఆయన భాషలో ఆయన వర్ణించాడు అనమాట. అట్లాగే కళ్ళు ఊడి పడతాయి మనకేదో దీని కాయల్లాగా అని చెప్పి అంటారు అనమాట ఎలాడుతూ. అదేమవుతుందంటే మీకు నాగసాకి హిరోషిమా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ బాంబిక్స్లో ఇవి జాయింట్లు ఊడిపోయి ఐబాల్స్ ఊడి
పడ్డాయి అనమాట. ఇట్లా ఆయన చూసినట్టుగా ఆయన భాషలో ఆయన వెంపల చెట్టేకు నిచ్చెన వేసేటువంటి వాడు పుట్టేవాడు అంటే మనకి మీరు సాలార్జంగ్ మ్యూజియం ఇప్పుడు వెళ్ళారో లేదో, మనకి ఎంత గట్టిగా ఒక 100 years ఈ మధ్య కదా, 1000 years లోపే కదా, వాటిలోకి వెళ్తే ఒక్కొక్క సూట్లు ఉంటాయి కదా, మనలాంటి వాళ్ళు 4-5 పడతారు అందులో. అంటే ఒక్కొక్కటి 7.5-8 అడుగులు ఎత్తు ఉండి అంత భారీ శరీరాలు, ఆ కటకాలు కూడా మనం పట్టుకోలేం, మొయ్యలేం మనం, అలా ఉంటాయి. అంటే ఏంటంటే ఇది మీకు ఎక్కడ వస్తుందంటే, మీకు ఆంజనేయ స్వామిని మళ్ళీ కలుస్తాడు. ఏది త్రేతాయుగంలో ఆంజనేయ స్వామిని, ద్వాపరయుగంలో మీకు ఈయన కలుస్తారు. ఎవరు మనకి భీమసేనుడు. కలిసినప్పుడు ఫస్ట్ తోక జరుపు వెళ్ళిపోయినా ముసలివాడిని నేనేం చేయలేను తోక అంటే, అదే సినిమాలో మీకు అందరి కథ తెలిసినప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతాడు, స్వామి మీరు అమ్మ సీతమ్మ తల్లికి మీరు విశ్వరూపం చూపించారు కదా, నాకు మీ విశ్వరూపం చూడాలని సోదరా అని అడుగుతాడు. అడిగితే లేదు నాయన, భౌగోళం అనేది ఏంటంటే రాను కూర్చుంచుకుపోతుంది, అప్పుడున్నటువంటి స్పేస్కి ఇప్పుడున్న స్పేస్ సరిపోదు నేను విశ్వరూపం చూపిస్తే అని చెప్తాడు. అంటే ఏంటంటే రాను గ్రాడ్యువల్గా బాడీ పర్సనాలిటీస్ కానీ ఇవన్నీ కూడా డిక్రీజ్ అవుతున్నాయి. ఈ డిక్రీజ్ అవుతూ లాస్ట్ మరుగుజ్జుల వాళ్ళు 4 అడుగులు 5 అడుగులు హయ్యెస్ట్గా జనాలందరూ 5 అడుగులకి 4 అడుగులకి దిగిపోతారు. ఇవన్నీ ఏంటంటే రాబోయేవన్నీ కూడా ఆయన చూసి, అందులో మనకి తర్వాత ఇవన్నీ ఉందనేది అమెరికా వెళ్ళారు ఈయన వేదవ్యాస గారు. వెళ్ళినప్పుడు అక్కడ నోస్ట్రాడమస్ అని బ్లావెట్స్కి అని వాళ్ళందరూ చెప్పడం, అందులో ఈ భాగవత ద్వాదశస్కందంలోనే ప్రభపార్థివ మధ్య బహుప్రహ్లాన్ని ఇచ్చారని, ప్రభానామ సంవత్సరం 87 నుంచి పార్థివనామ సంవత్సరం 2005 లోపల ఈ కలియుగం అనేది పరిణామం జరుగుతుందని చదివినప్పుడు ఈయనకి చిన్న డౌట్ వచ్చింది. మనకి పురాణాల్లో వేదాల్లో మనం 4,32,000 అనుకున్నాం, దానికి డబల్ ద్వాపరయుగం, దానికి త్రిబుల్ త్రేతాయుగం, దానికి 4 రెట్లు సత్యయుగం అనుకున్నాం కదా. ఇలాగా అంటే ఈ పరిణామ సిద్ధాంతంలో ఏంటంటే ఈ 5,000 సంవత్సరాలకే ఈ సబ్బు ఉంటాయి మధ్యలో. అంటే ఏంటంటే మనకి మహాప్రళయాలు వస్తాయి, ఏంటి యుగాంతాలు మన్వంతరాంతాలు వస్తాయి. మీకు ఈ మన్వంతరంలో వచ్చేదేమో మహామత్స్యం అంటారు, మత్స్యానికి కొమ్ములాగా ఉండి వీళ్ళందరినీ తీసుకెళ్ళింది అంటారు, ఆ కథ. యుగాంతంలో వచ్చేదేమో మత్స్యావతారం, ఇవన్నీ వేదాలు వెళ్ళిపోతే మత్స్య అంటే వృద్ధానికి ఒక గట్టిగా మాట్లాడితే లోపలికి వెళితే, ఒకప్పుడు ఏంటంటే మనకి చెట్లకు కనుక నరికేస్తే చెయ్యి ఎలా అయితే మొలుచుకుంటూ వచ్చేదో అలా రీప్రొడ్యూస్ అయ్యి ఇవన్నీ లోపల డెప్త్గా అంటే అది అందరికి చెప్పకూడదని చాలామంది రహస్యంగా ఇన్నాళ్ళు అట్టిపెట్టిన విషయాలు. ఎందుకు మా గురువుగారు అన్నవి నేను ఇప్పుడు ఆయన స్మరణ చేసుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇలా జరుగుతుంది. ఇవన్నీ వ్యాస్ట్ మనకి ఇప్పుడు మనకి అష్టగ్రహ కూటమిలో ఆయన కల్కి భగవానుడు ఉద్భవిస్తున్నాడని, పుట్టాడని, అక్కడ హిమాలయాల్లో ఉన్నదని, శంబల యాత్ర అని కూడా పెద్ద గ్రంథం రాశారు. శంబలకి పెద్ద పెద్ద సైంటిస్టులు వెళ్ళడం, అక్కడ దాకా గుర్రాల మీద వెళితే ఆ గుర్రాలు ముందుకు వెళ్ళవు. ఏంటంటే యానిమల్స్ కూడా అనమాట. ఎందుకంటే అక్కడ శంబలంటే అక్కడ వెళ్ళకూడదంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాకపోవడం, ఇవన్నీ చాలా మీకు ఇంగ్లీష్లో కానీ లిటరేచర్లో మీకు చాలా అద్భుతమైన విషయాలు దొరుకుతాయి. ఇక్కడ మళ్ళీ మనకి షష్టగ్రహ కూటం ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే కొంత విపరీత పరిణామాలు, ఒక 4-5 సంఘటనలు మాత్రం చాలా ఇదిగా జరగటం. అప్పుడు మనకేదో కరోనా వైరస్ వచ్చినట్టుగా తెలియని వ్యాధులు, అంటే ఏంటంటే మెడికల్ టర్మినాలజీకి అందనటువంటి వ్యాధులు వ్యాపించేటువంటి ఇవి కొన్ని. సో మళ్ళీ అంత ఉధృతంగా ఉండబోతుంది అంటారా? మరి అది అంత ఉధృతంగా కాదు, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ కలియుగాంతంలో కూడా ఏంటంటే కలియుగాంతం అనేది యుగాంతం వేరు, దీంట్లో ఏంటంటే 5,000 సంవత్సరాలు జరిగేది ఇది వేరు. సబ్ ఎలా అవుతుందో కొంత ఉధృతమైనటువంటి ఇవి జరగటము, పెద్ద పెద్ద ధర్మానికి విఘాతాలు కలిగేటువంటి లక్షణాలు జరగటము, కొన్ని పొలిటికల్ పార్టీలు కూడా అసలు కనీసం కనుమరుగైపోయాడు. అంతకుముందు కనుక మనకి కాంగ్రెస్ పార్టీ మనకి కనుమరుగైంది కొన్నాళ్ళు, అలా కొన్ని జరిగే విపరీతమైన జరగారు. ఇలాంటివి మేజర్ ఇన్సిడెంట్సే. అవేంటంటే ఇప్పుడు భవిష్యత్తు ఏంటంటే కొన్ని కారణాలు కావచ్చు, అకారణాలు కావచ్చు, కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకూడదు. అన్ని చెప్పడం కూడా శాస్త్రంలో అయితే కొన్ని ధర్మాలు ఏంటంటే ఇప్పుడు మీ జాతకం చూసినప్పుడు కూడా మీకు శుభాలేనా జరిగితే మీ పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అలా చెప్పాలి తప్పితే
అంటే ఇప్పుడు దేశ బహిష్కార యోగం ఉందనుకోండి, దాన్ని మేము పాలిష్ చేసి మీ వాడు ఇక్కడ రాణించడు అని చెప్పకుండా మీరు వాడు ఫారిన్ వెళ్తాడా, ఫారిన్ వెళ్తే మనకి షైన్ అవుతాడు, ఫారిన్ పంపించని చెప్తాం. బ్యాడ్ని కూడా ఒక పాజిటివ్గా చెప్పాలి మనం. చెప్పాలి. అంటే ఈశాన్యంలో ఎత్తు కట్టాడు అనుకోండి, పలుగు పర తీసుకొచ్చి పడగొట్టేసే అని చెప్పకూడదు వాడికి. నైరుతి కొంచెం పెంచుకోవే, కాస్త 2 అడుగులు పెంచుకో, బాగుంటుంది అని సజెస్టివ్గా చెప్పాలి తప్పితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక జ్యోతిష్కులందరూ కూడా ఏంటంటే, అంటే నేను మా వాళ్ళని నేను కామెంట్ చేయడం అని కాదు, వచ్చిన దేన్ని కూడా ఆపర్చునిటీని దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. కాబట్టి నేను కొన్ని విషయాలు అయితే నేను అన్నీ స్మరణకు వచ్చినవి కూడా కొన్ని అంతర్గతంగా ఉంచడమే మంచిది. కాకపోతే కొద్ద మేజర్ పెద్ద పెద్ద అలజడులు లాంటివే జరిగే అవకాశం ఉంది. మనకి దేశంలో ఒక పెద్ద తలకాయే మనకి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సినీ రాజకీయ ప్రముఖులకు మరి వీళ్ళ పరిస్థితి గురుగారు ఈ సంవత్సరం మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది? అవి నేను అదే చెప్తున్నాను కదా, అవి కూడా అదే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అంటే ఏంటంటే ఒక వివాదాస్పదమైనటువంటి, అంటే విపరీతంగా మన ఒక సద్గురుకి ఒక ఆయనకి జరిగినట్లుగానే రాజకీయ పొలిటికల్ అది సినిమా రంగంలో కళారంగం, అది కళారంగం ఏదైనా కావచ్చు, ఈవెన్ మన యూట్యూబర్స్ కావచ్చు, సినిమా రంగం కావచ్చు, లేకపోతే సంగీతం చేసేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు, ఏదైనా కళారంగానికి ఒక రకమైన పెద్ద విఘాతం కలిగేటువంటి వాళ్ళల్లో ప్రముఖులకి వివాదాస్పదంగా మారేటువంటి అవకాశం కానీ ఇవన్నీ ఏంటంటే నేను కొన్ని మీరు ఏమనుకోవద్దు, నేను కొంచెం డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సభాముఖంగా మీడియా ముఖంగా చెప్పడం అనేది కొంత కరెక్ట్ కాదు. కాబట్టి అండ్ అలా గురుగారు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా వరకు ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. మరి ఎవరన్నా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే మీరు ఏ వ్యాపారాలు సూచిస్తారు? బాగా లాభదాయకం అంటే ఈ సంవత్సరంలో ఏ వ్యాపారాలు అని చెప్పుకోవచ్చు అంటారు? ఇది మనకి గురుడు సస్యాధిపతి ఉన్నాడు కాబట్టి మీకు ఇప్పుడు చక్కగా వీళ్ళు బెనిఫిట్ అవుతారు. వ్యవసాయదారులు బ్రహ్మాండంగా బెనిఫిట్ అవుతారు. చక్కగా ఏంటంటే మీకు ఈ అంటే ఏంటంటే అది పాజిటివ్. ఇప్పుడు ఎప్పుడైతే ఏంటంటే కుజుడు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎంతసేపటికి మారణాయుధాలకి, యుద్ధాలకి, కోరల్స్కి, తగాదాలకి ఇవి అవుతాడు. కాబట్టి అవి ఏంటంటే కొన్ని అవి నేను చేయమని చెప్పలేను కదా. సో మన వెపన్స్ బిజినెస్ పెట్టుకోండి మనం చెప్పలేము, చెప్పం కదా. అందుకని ఏంటంటే వీళ్ళకి సాత్వికంగా వెళ్ళే వాళ్ళకంటే కూడా ఏం రా అని అదే సభ అలా కొంచెం రఫ్గా వెళ్తుంటారే వాళ్ళే ఎక్కువ షైన్ అవుతారు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి, సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి, ఎదుటి వారిని ఎక్కువగా మోసం చేస్తున్నారు, అమాయకులు బలైపోతున్నారు. మరి ఈ పరిణామాలు ఏమైనా మారొచ్చు అంటారు ఈ సంవత్సరం? లేదు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అంటారు? కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే ఎవరైతే సద్భావనతో, సత్ లక్షణాలతో, సత్సాంగత్యమే చేస్తూ నియమంగా నిష్టగా నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ పరులకు ఏది ఇబ్బంది కలిగించకుండా అజాత శత్రువుగా ఎవరైతే బతుకుతాడో, వీళ్ళని ఇబ్బంది పెట్టామనో, వీళ్ళని బాధ పెట్టామనో, వీళ్ళ మీద మనం కసి తీర్చుకుని వాళ్ళని ఆవేదనకు గురి చేశామనో అనుకోవటం అయితే బయటకు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అది ఎంత పెద్ద తగ్గుతుందంటే వెనక్కి తిప్పుకోలేని అటువంటి సత్పురుషుల జోలికి కనుక వెళితే మీకున్న కలి ప్రభావంలో అలా జరుగుతున్నప్పుడే అలాంటి వాళ్ళని కనుక ఇబ్బంది పెడితే ఇప్పుడు ధర్మరాజు ఎంత తగ్గాడు సభాపర్వంలో. కానీ ఆ తగ్గిన దానికి ఏమవుతుందంటే దాని రిఫ్లెక్షను కంప్లీట్ కౌరవులందరూ అసలు వంశమే లేకుండా కంప్లీట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అంత తీవ్రంగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఎందుకంటే అందరూ వీళ్ళకి చెడు వాళ్ళకే వస్తున్నాయి పాపలు, మంచి వాళ్ళకి రావట్లేదంటే అది మనం చెయ్యం. ఇప్పుడు ఒక జయేంద్ర సరస్వతి పెద్ద ఆయన్ని తీసుకెళ్ళి వీళ్ళు పొలిటికల్లో ఒక సీఎం తోసుకోవటం వేరు. అంటే నేను అది ప్రతిదాన్ని రిస్ట్రిక్షన్ అవుతుంది ఇక్కడ. జయేంద్ర సరస్వతి అంటే ఆయన అంత 78 ఏళ్ళు ఆయన్ని తీసుకెళ్ళి అలా చెరసాల్లో పెట్టి గందరగోళం చేస్తే మళ్ళీ ప్రకృతి వచ్చి సునామీ చేయాల్సి వచ్చింది తప్పితే పరిసరాల. అట్లాగే అసలు 7 కొండలే భగవంతుడివి కావు అంటే ప్రకృతిలోంచి ప్రకృతి రియాక్ట్ అవుతుంది. దేవుడు ఊరుకోడు. మానవ మాత్రంగా వీళ్ళేం చేయలేకపోవచ్చు, కానీ ఆయన చేసే ఫలితాలు చాలా ఉంటాయి. అంటే ఎరాడికేట్ అంటే తుడిచిపెట్టేస్తాడనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడైనా మనం పూచిక పుల్లలాగా ఉండాలి. వాడి కమ్యూనిటీతో సంబంధం లేకుండా ఎవరైతే శాస్త్రీయంగా సాంప్రదాయంగా నియమబద్ధంగా బతుకుతుంటారో వాళ్ళు సొంటి కొమ్ములు లాంటి వాడు అనమాట. వాళ్ళతో ఏమాత్రం మనం
ఇబ్బంది పెట్టినా దాని రిఫ్లెక్షను మనకి భవిష్యత్తులో కర్మ సిద్ధాంత ప్రకారం అబ్నార్మల్గా వచ్చి అసలు వంశాలు తుడిచిపెట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి పూచిక పుల్లలాగా ఉన్నామని ధర్మశాస్త్రంలో ఉంది అటువంటి వాళ్ళ ముందు. దాని ఏంటంటే దాన్ని వీళ్ళు మన వేదాలు కొంచెం బ్రాహ్మణుల మధ్య అంటూ అది బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ ధర్మాలను పాటించేవాడు. బ్రాహ్మణుడు పుట్టి వాడి సిగరెట్ తాగుతూ గుట్కాలు వేసుకుంటూ రోడ్డు మీద పడుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ ధర్మాన్ని నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ నియమబద్ధంగా ఉంటూ న్యాయార్జితాహారం, దైవార్జితాహారం, సాత్వికాహారం ఎవరైతే బతుకుతారో వాళ్ళందరూ బ్రాహ్మణుడు మీన్స్ ఏంటంటే అటువంటి వాళ్ళ జోలికి వెళితే పరిణామాలు వాడేమి మాట్లాడలేకపోయినా సరే తీవ్రంగా ఉంటాయనేది ఒక అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఓకే గురుగారు, ఓవరాల్గా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు. మీకు కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. చాలా సంతోషం.